సవర్వెల్లి వచ్చాం, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ప్రైవేట్ టెంపుల్ అన్నమాట. ఏదో లేఅవుట్లో చేశారు, కానీ చాలా రకాలు టెంపుల్స్ ఏవో ఉన్నట్టున్నాయి. చూస్తాం. అంటే చిన్న మందిరంలా కట్టి విగ్రహాలు పెట్టారు. ఒకటి ఉంది, చూద్దాం ఏముందో. ఎంత గ్రీనరీ, మండపాలు, క్షేత్రపాలకులు. ఫస్ట్ ఇక్కడికి వచ్చాము, నెక్స్ట్ ఇంకా వెళ్దాం. ఏడుకొండల వెంకటేశ ఎడనున్నవో శ్రీనివాస, ఏడుకొండల వెంకటేశ ఎడనున్నవో శ్రీనివాస, నీ కొండకు వచ్చేము కోటి దండాలు పెట్టేము, నీ కొండకు వచ్చేము కోటి దండాలు పెట్టేము, టెంపుల్ అన్ని చోట్ల కడతా ఉంటారు, కానీ అంటే టెంపుల్ సరౌండింగ్స్ లో కూడా రకరకాల లైటింగ్, ఇది తులసి మొక్కలు వేయడం కానీ ఫౌంటైన్స్ లాగా అట్లా అన్నమాట. ఇది కాళీ మార్గం. ఇదంతా కూడా ఆ సవర్వెల్లి టెంపుల్ గార్డెన్ లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్నీ కూడా చుట్టూ మండపాలు ఉన్నాయి. అంటే అన్ని చోట్ల కూడా వెంకటేశ్వర స్వామికి అన్ని టెంపుల్ కట్టినా సరే అన్నమాచార్యుల విగ్రహం కూడా పెట్టారంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే రోజుకొక కీర్తన రాస్తూ కొన్ని వేల సంకీర్తనలు రాసిన అన్నమాచార్యులను కూడా గుర్తుపెట్టుకొని ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడం నిజంగా, అంటే మాలాగా అన్నమాచార్య కీర్తన నేర్చుకొని ఆ పాటలు పాడే అదృష్టాన్ని మాకు కలిగించిన అన్నమాచార్యులకి, మా గురువులకి, ఆ స్వామికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుసుకోవాలి. మేము 2 కార్లలో వచ్చాము. ఒక కారేమో లేట్ అయింది, వీళ్ళు ఇప్పుడు వచ్చారు. అసలు గ్రీనరీ అది కూడా ఎంత బాగుందో చూసారా, అసలు ఆర్చ్ కూడా అసలు చాలా హాయిగా ఉంది. ఈవినింగ్స్ కానీ వస్తుంటుంటే ఇంకా బాగుండదు. అయితే 1 o'clock వరకు టెంపుల్ క్లోజ్ అన్నమాట. సో మేము వచ్చాము, చక్కగా ఫోటోలు తీసుకుంటున్నాము, అన్ని చోట్ల దీపాలు పెట్టడము ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఈలోగా టెంపుల్ ఇంకా 10 నిమిషాల్లో తెచ్చేస్తారట. వెంకటేశ ఎడనున్నవో శ్రీనివాస, ఏడుకొండల వెంకటేశ